ఇక్కడ బ్రదర్ వాళ్ళు ఒక 2 దూడలు కొన్నారు. బ్రదర్ ఎంత కొన్నారు? ఎంత కొన్నావు? 2 కలిపి 36. 2 కలిపి 36. 36,500. రవీంద్ర రెడ్డి బ్రో 36,500 అంటే 18,000 పడింది. 18,250 ఒక్కొక్కటి. 31,000. ఓకే 31,000 అంట. అంటే 15,500 పడింది ఒక్కొక్కటి. సంవత్సరంన్నర ఉంటాయి. ఈ మొత్తం 6 కూడా మీరేనా బ్రో? 6 దూడలు కూడా మీరేనా? 5. ఇవి ఎంత పడ్డాయి? ఆ 3 26. అదొకటి ఆ 3 అవి బ్రీడ్ ఉన్నాయి. ఈ 3 సంవత్సరంన్నర 2 సంవత్సరాల దాకా ఉంటాయి. 2 సంవత్సరాలు ఉంటాయి ఈ 3. ఎప్పుడైనా వచ్చారా బ్రో ఎర్రగడ్డకు? ఇంతకు ముందు వచ్చావా ఎప్పుడన్నా? ఫస్ట్ టైం ఛానల్ ఫాలో అవుతున్నావా? థ్యాంక్స్ యూ. ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి. మీకు నెల్లూరులో పెన్ అనేది పక్కన మార్కెట్ జరుగుతుందిగా. బ్రీడ్ ఉండవు. బ్రీడ్ కోసమే వచ్చారు ఇక్కడికి. ఓన్లీ దూడలేనా? ఏమన్నా గేదెలు తీసుకుంటున్నా? ఓన్లీ దూడలే. 5 ఇంకేమైనా తీసుకుంటారు? ఇంకా చూస్తున్నారు. ఓకే బ్రదర్ థ్యాంక్ యూ. సో 5 దూడలు ఉన్నారు వీళ్ళు. 2 ఏమో 31 అంట, 15,500. అవతల వాళ్ళు అది 15,500. ఈ 3 ఒక రేటు పడ్డాయి వీళ్ళకు. హాయ్ ఎవ్రీవన్, ఇది జూలై 5వ తారీఖు ఆదివారము. ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన గేదెలు చూసుకోవచ్చు. ఈ వారం అయితే గేదెలు బాగా ఎక్కువ వచ్చినాయి. ఎర్రగడ్డ మార్కెట్కు ఫుల్గా వచ్చినాయి. మార్కెట్ చాలా ఫుల్గా ఉంది ఈ వారం అయితే. గేదెలు కూడా బాగానే అమ్ముడైనాయి ఈ వారము. కొంచెం సైజు గల గేదెలు అమ్ముడైనాయి. 1,00,000కు పైనే ఎక్కువ గేదెలు అయితే పోయినాయి. సూడి గేదెలు. రైతులతో కూడా మాట్లాడినాము. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది వీడియోలో. ముందుగా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది. అక్కడ రెగ్యులర్గా గేదెలు, ఆవుల గురించి, దూడల గురించి అప్డేట్స్ వస్తుంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్లో కనిపించే నెంబర్కు వాట్సాప్ ఉంది. మీరు హాయ్ అని మెసేజ్ చేయండి. నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. వీడియోలలో ఒక్కోసారి రేటు కొంచెం ఎక్కువ కూడా చెప్తుంటారు. సో ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి కొంచెం అమ్ముకునేటోళ్ళు ఉంటారు కదా. అంటే మళ్ళీ ఇక్కడ 5 నెలలు 6 నెలల సుడి తీసుకుపోయి, లేకపోతే ఒక 4 నెలల సుడి తీసుకుపోయి నిండు సుడి మీద అమ్ముకుంటుంటారు. వాళ్ళు ఏంటంటే కొంచెం గేదె మీద ఎక్కువ చెప్తుంటారు. కొన్నదానికంటే ఒక 5,000 10,000 అట్లా ఎక్కువ చెప్తారు. చూడొచ్చు గేదెలను. ఒకదానికి ఇక్కడ కొమ్ము ఊసిపోయింది. ఇక్కడ హెవీ సైజ్ గేదెలు వెళ్తున్నాయి. సైజ్ అయితే మాత్రం కొంచెం పెద్ద సైజు గేదెలు ఎక్కువ ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో. సూడి గేదెలు. మన చుట్టుపక్కల మార్కెట్లో అయితే ఈ సైజు గేదెలు రావు. ఈ గేదె 1,25,000 చెప్తున్నారు. 1,25,000 బేరం జరుగుతుంది ఈ గేదె అయితే. ఓ గాబనే कितना महीने? 7 महीने. 7 నెలల చూడని చెప్పారు. 6 మहीने రాసినట్టున్నారు. 6 7 ఉన్నట్టుంది. 7 ఆటో ఏదో ఉంది మొత్తానికి. ఇది 7 నెలలు. భయ్యా ఇది ఎన్ని నెలల చూడు? ఇది 6 నెలల. ఓకే 6 months అంట. 6 महीने కాబన్. బ్రదర్ వాళ్ళు ఒక 2 దూడలు కొన్నారు. ఇది ఒక 10 నెలలు అట్లా ఉండొచ్చు. ఒక సంవత్సరం లోపల ఉంటుంది. అదేమో ఒక సంవత్సరం ఉంటుంది. ఎంత పడింది బ్రో ఇది? అది అవుతుంది. అది పెద్దది 18,000. ఇది 18,000 అని చెప్తున్నారు. ఈ గేదె సేల్ అయిపోయింది. 75,000కు అమ్ముడైంది అనేసి అన్నైతే చెప్తున్నారు. 75,000కు అన్న ఒక 3 ఇస్తుంది అన్న నీ అంచనా ప్రకారం? 3 వెళ్తాయి. ఎన్ని అయితే ఉంటుంది? 3 అయితే ఉంటుందా? 3 నెలలు ఏంటిదా? ఈ 4 నెలలు ఏంటిదా? అన్న ఇప్పుడు దీనికి ప్యాకెట్ ఉంది. మనం ప్యాకెట్ చూసి గుర్తుపడతామా, లేకపోతే లేదు ఎక్స్పెక్ట్ అంటే ఆ గుడ్డి గుర్తుగా ఇన్ని నెలలు ఏంటిది అనుకోవడం తప్ప ప్యాకెట్ చూసి ఎవరు అంచనా చేస్తారు? ఇప్పుడు వాళ్ళు జెన్యూన్ చెప్తారు, జెన్యూన్ చెప్పాలని సెకండ్ క్వశ్చన్. ప్యాకెట్ ఉంటే మాత్రం మనం గుర్తుపట్టడం కొంచెం కష్టమేనా? కష్టమే. మన అంచనా ప్రకారం తీసుకోవడమే. సో ఓనర్ వచ్చేసి జెన్యూన్గా ఉంటే, అరే మనకు చెప్పే పర్సన్ జెన్యూన్గా ఉంటే జెన్యూన్గా చెప్తాడు. అంతే కదా.
ఎప్పుడన్నా వచ్చావు ఎర్రగడ్డకు? వచ్చానన్నా. సో ఇంతకు ముందు తీసుకుపోయి సక్సెస్ అయినా ఇక్కడ? పర్లేదు, బాగానే ఉన్నాయా? బాగానే ఇచ్చినాయా పాలు? ఓకే అన్న, చూసుకోవచ్చు. ఈ గేదె 75,000 అమ్ముడైంది, 75,000కు. ఈ 2 గేదెలు 2,50,000 అమ్ముడైనాయి, 2,50,000కు. ఇది 5 నెలల సుడితో ఉంది, 5 months ప్రెగ్నెంట్ బఫెలో. సైజ్ కూడా చూసుకోవచ్చు. అవతలది వచ్చేసి 8 నెలల సుడితో ఉంది, 8 months ప్రెగ్నెంట్ బఫెలో. 2 సూడి గేదెలు చూడవచ్చు. గేదె కూడా 5 months ప్రెగ్నెంట్ గేదె. నెక్స్ట్ అవుతుంది 8 నెలలు ఉంది, అది 8 months ప్రెగ్నెంట్. ఇది వచ్చి ఒక 2 గేదెలు కొన్నారు అని. ఈరోజు మార్కెట్ ఎట్లుందన్న? ప్రైజ్ ఉంది అంటే, రైజ్ అంటే ఎక్కువ ఉంది అని. పోయిన సంవత్సరం ఈ టైంకి వచ్చారా మీరు ఒకసారి? పోయిన సంవత్సరం ఇదే టైంలో ఎట్లుండే? మీరు రెగ్యులర్గా వస్తుంటారు అప్పుడప్పుడు. పోయిన సంవత్సరం ఇది గేదె మీద, ఈ సంవత్సరం ఎక్కువ ఉంది బాగా. మళ్ళీ కొన్నారు అయితే? కానీ తప్పదా? ఇది పోయిన సంవత్సరం అయితే 90 పడింది ఈ టైంలో. ఇప్పుడు ఇది 1,00,000 పడింది. 6 నెలల సుడి. నేను చిన్న ప్రకారం ఎన్ని వచ్చి పాలు? ఇది 6-7 ఇంతకు ముందు తీసుకుపోయినావు కదా 90,000, అవి ఎన్ని ఇచ్చింది? 5 ఇచ్చింది. అమ్మేస్తావా మళ్ళీ పాడికి ఉంచుకుంటావా? అమ్మేసావు అని. ఇప్పుడు ఇంటికి గేదెలు తీసుకుపోతున్నావు కదా, ఎప్పుడన్నా దెబ్బ అయిపోతారా? ఏమన్నా మిస్ అయితే? 2 సార్లు దెబ్బ. ఎట్లా దెబ్బ అయినావు? వచ్చి మనం తక్కువ రేటుకి అమ్మేసాం. ఎంతకు? అంత 40,000కి అమ్మాం. మళ్ళీ అటేటప్పుడు ఒక గేదె మీద మీకు 50,000 నష్టం వస్తుంది కదా, ఇప్పుడు ఎట్లా రికవర్ చేస్తారా డబ్బులు? మళ్ళీ ఎట్లా మరి రికవరీ చేసేది? నష్టపోతాం అంటే దీంట్లో వచ్చిన వాళ్ళు దీంట్లోనే మళ్ళీ అదే లేదు కదా ఆప్షన్. అంతేలే, అంటే ఏదో ఒక వ్యసనానికి అలవాటు ఉండాలి అదే అంతేనా? ఇది దీంట్లోనే ఇంక దీంట్లోనే మళ్ళీ రికవర్ అయినా దీంట్లోనే, మళ్ళీ పోగొట్టుకోవడం దీంట్లోనే. 8 నెలలు. ఇది 8 నెలలు, ఇదేమో 6 నెలలు. 7 నెలలు. ఇది 1,20,000 కదా? 1,20,000. 1,20,000 పడింది. ఇది 1,20,000, 1,20,000, 8 నెలల సుడి. దానికంటే ఎక్కువ వింటుంది, దాని మీద వింటుంది. ఇది దాని మీద వింటుంది, అవతల దాని మీద వింటుంది. ఇది ఎక్కువ వింటుంది అన్నారు. పూటకి 8 అన్నారు, ఇది 7 అన్నారు. మనం 5 వేసుకున్నాం, అది 5, ఇది 6. ఈ 2 అన్నా ఈ వారం? ఈ 2 చూద్దాం అనుకున్నాం. ఇంకోటి మరి ఎట్లా ఉంటుంది రేటు చూస్తేనే భారీగా ఉన్నాయి. ఓకే సరే, థ్యాంక్స్ అన్న. 2 గేదెలు 2,30,000 అమ్ముడినాయి. అందులో ఇది ఒకటి, ఇది 5 నెలలు రాసినారు. ముందు నుంచి కూడా చూద్దాము. ఇది ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటి. ఈ 2,30,000కి పోయాయి. అంటే యావరేజ్గా వాళ్ళకు 1,15,000, 1,15,000 పడ్డాయి. చూడొచ్చు గేదె 6 పైన ఉందంటే ఇదైతే. 1,15,000, 1,15,000 పడ్డాయి. అది ప్లస్ ఇక్కడ 5 నెలలు కనిపించే గేదె ఇది. ఈ గేదె 1,15,000కు అమ్ముడింది. జాఫరాబాద్ జాతి గేదె, కొంచెం పంచకళ్యాణి మిక్స్ ఉంది. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 6 నెలలు రాసినారు. వాళ్ళు చెప్పడం అయితే 7 నెలలు చెప్పినారు, కానీ ఇది 6 నెలలు వెళ్ళింది. నెక్స్ట్ ఇది 1,20,000కు అమ్ముడింది, 1,20,000కు. ఇది 6 నెలలు ఉంది చూడి, 6 months ప్రెగ్నెంట్. ఈ గేదెలు ఒకరే కొన్నారు. మార్కెట్లో గేదెల ఇన్ఫర్మేషన్, సెల్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 ఛానల్ కొలాబ్ చేసిన మనకు 2 ఛానల్ ఉన్నాయి. 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.